క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఆదికాండము 3వ అధ్యాయం నుండి కొన్ని విలువైన పాఠాలు మనం పరిశీలన చేస్తున్నాం. అపవాది అవ్వాదాములు మోసగించింది. వారు దేవుడు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని తిన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు అవ్వాదాములు దేవుని ఎదుట పాపులుగా ఎంచబడ్డారు. మీరు గమనించండి, చాలా మందికి అర్థం కాని ఒక ప్రశ్న ఏంటంటే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మానవుల యొక్క పాపాలను తీసివేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు అనే సంగతిని చెబుతున్నప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, మేము నరహత్య చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగిలించలేదు, మేమెలా పాపులుగా ఎంచబడతామని అడుగుతూ ఉంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ అవ్వాదాములు కూడా నరహత్య చేశారనో, వ్యభిచరించారనో, దొంగిలించారనో కారణాన్ని చెప్పట్లేదు. దేవుడు ఏదైతే ఆజ్ఞగా ఇచ్చాడో ఆ ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. మీరు గమనించిన లోకాసు వార్త 16వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. ధనవంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు నీటి బొట్టు అడుగుతూ ఉంటాడు. నీటి బొట్టు అడిగిన ధనవంతుడికి అబ్రహాముకు సమాధానం ఇస్తాడు. నా కుమారుడా, నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. పాతాళానికి రావడానికి కారణం ఏంటంటే, నీకు ఇష్టమైనట్టు సుఖముగా జీవించటమే నువ్వు చేసిన నేరం. అంటే ఒక నరుడు తనకిష్టమైనట్టు బ్రతకకూడదా అంటే బ్రతకకూడదు. యెషయా గ్రంథము 43:7 మనకి ఏం చెబుతుందంటే, తన మహిమ కొరకు నరులను దేవుడు సృజించాడు. భూమి మీదకి వచ్చిన ప్రతి నరుడు, ఈ ప్రకృతిని అనుభవిస్తున్న ప్రతి నరుడు ఖచ్చితంగా సృష్టికర్తను స్మరించాలి. ఈ సృష్టి వల్ల ఏ లాభాన్ని అయితే మానవుడు పొందుతున్నాడో ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన సేవించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేకపోతే ప్రతి నరుడు కూడా దోషిగా పరిహరింపబడతాడు. మీరు గమనించండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూసినప్పుడు 3వ అధ్యాయం ఆదికాండము 9వ వచనంలో అవ్వాదాములతో దేవుడు మాట్లాడుతూ ఈ మాట చెబుతున్నాడు. దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు అనెను. నీవెక్కడున్నావు అనెను అంటే దాని అర్థం ఏమిటి? ఒకప్పుడు అవ్వాదాములు ఎక్కడున్నారనంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు పాపం చేయటం వల్ల దేవుని నుండి వేరుపరచబడి, జీవము నుండి వేరుపరచబడి ఎక్కడికి వెళ్ళారంటే శాపగ్రస్తమైన జీవితానికి వెళ్ళిపోయారు. అపవాదితో సహవాసం లేక అపవాది యొక్క బోధకు లోబడటం ఎట్టిది అని అంటే, మీరు గమనించండి, ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి చాలా విలువైన సంగతులు చెప్పాడు. ఆయన వెంబడిస్తే నిత్య జీవం అనే సంగతిని చెప్పిన ప్రభువే మత్తయి సువార్త 25:41 అంటూ ఉంటాడు, అపవాదికిని వాని దూతలకును ఏర్పరచబడిన నిత్యాగ్ని. అంటే నరకం ఎవరి కొరకు ఏర్పాటు చేయబడిందట? అపవాదికి. అపవాది మాట విని వాడిని ఎవడైతే వెంబడిస్తారో వారందరికీ నరకం తప్పదనే సంగతిని